18 ఏళ్ల తర్వాత కుంభరాశిలో గ్రహణ దోషం వీరిపై ఇనుప గజ్జల తల్లి కన్నెర్ర చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు మరియు ఖగోళ వస్తువులు కూడా ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఆ ద్వాదశ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా కొన్ని రకాల శుభయోగాలను, కొన్ని రకాల అశుభయోగాలను కూడా ఏర్పరుస్తాయి. వీటి ప్రభావం మానవ జీవితం పైన కూడా తప్పనిసరిగా పడుతుంది. 2025 సంవత్సరంలో జూన్ 16వ తేదీన రాహువు మరియు చంద్రుడు కుంభరాశిలో సంయోగం చెందుతారు. దీని కారణంగా గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఈ యోగం 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో ఏర్పడనుంది. ఇది ఒక అశుభయోగమని, దీని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపైన పడుతుందని కూడా మన శాస్త్రవచనం. ముఖ్యంగా 3 రాశుల వారి జీవితాల్లో గ్రహణయోగం కారణంగా వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.